నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తాం. సూపర్ 6 పథకాల అమలుపై శాసనసభలో సీఎం చంద్రబాబు షెడ్యూల్ విడుదల. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కార్యాలయ ఆదేశం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగరంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ నామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. శివరాత్రిని పురస్కరించుకుని శివునికి ప్రత్యేక పూజాభిషేకాలు కావిస్తున్నారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా విజయవాడ నగరవాసులు వేకోజామునే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం శివాలయాలకు వెళ్లి పరమశివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు గావిస్తున్నారు. కృష్ణానదికి వేకోజామునించే భక్తులు పోటెత్తడంతో పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తొక్కిసలాట ఎలాంటి ఘటనలు జరగకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా భక్తుల రద్దీని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నగరంలో ప్రాచీన శివాలయం అయిన పాత శివాలయంలో పాటు ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి శివాలయంలో పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. పరమశివుని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజల అభిషేకాలు గావిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పరమశివుని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఎన్ని సమస్యలున్నా మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేర్చుతాం. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. సూపర్ 6 పథకాల అమలుపై శాసనసభలో షెడ్యూల్ విడుదల చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. సంప్రదాయాలు మరచి నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సమంజసమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది మేం కాదని ప్రజలు అని స్పష్టం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం 3 పార్టీలు కలిసి పోటీ చేయలేదని, దగాపడ్డ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం డబుల్ ఇంజన్ సర్కారుతోనే సాధ్యమని భావించామన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో ముందుకు వెడుతున్నామని, రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర సహకారం మరవలేనిదని సీఎం చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారు. ప్రజలు భరించలేకపోయారు. ఉద్యోగాలు లేవు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అమరావతిని శ్మశానం చేశామని ఆనందపడ్డారు. పోలవరం నిర్వీర్యం చేసి డయాఫ్రామ్ వాల్ ను గోదావరిలో కలిపేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రశ్నార్థకం చేశారు. రైల్వే జోన్ కోసం కనీసం స్థలం కూడా ఇవ్వలేదు. నేను గర్వంగా చెబుతున్నా 8 నెలల్లో అసాధ్యం అనుకున్న ఈ 4 పనులను సాధ్యం చేశాము. ఎందుకు? ప్రధాని మోదీ సహకారం మరవలేనిది. గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం పెద్ద సమస్యలు. ఢిల్లీలో ఉండలేము, రాజధాని మార్చాలని చాలా మంది అంటున్నారు. యమునా నది పరిస్థితి దయనీయం. బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో మనం గర్వపడే రాజధానిని తయారు చేస్తుందని నాకు నమ్మకం ఉంది. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తయారు చేశారు. 2028-29 నాటికి 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. 2047 నాటికి మన దేశం 1 లేదా 2వ స్థానానికి చేరుతుంది. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నెంబర్ 1గా ఉండాలన్నది మా సంకల్పం. ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇస్తాం. ఒక విజన్తో ముందుకు వెళుతున్నాం. ఈ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత జీరో పావర్టీ, పేదరికం లేని సమాజమే మా లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. దిశ ఎక్కడికక్కడ వాళ్ళు ఉండుంటే బాగుండేది. మద్యం ఇప్పుడే మా మిత్రులు కూడా చెప్పారు, ఎంత దారుణం దిశ. మొత్తం అస్తవ్యస్తం చేశారు. నాసి రకం బ్రాండ్లు తీసుకొచ్చారు. మొత్తం ఇష్టానుసారంగా చేసి 8 నెలల్లో ఎన్నికల్లో చెప్పాం, ఎట్టి పరిస్థితిలో ప్రక్షాళన చేస్తాన్నాం. ఈ రోజు మీరు చూస్తే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన మద్యం పాలసీ తీసుకొచ్చిన ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని మనం శ్రీకారం చుట్టాం. ఎప్పటికప్పుడు దానికి ఒక కమిటీ కూడా వేస్తాం.
వేరే రాష్ట్రాల్లో ఎంత రేటు ఉందో దానికంటే తక్కువ రేట్ ఇవ్వడానికి 99 రూపాయలకి లోయెస్ట్ ఏదైతుందో కామన్ మ్యాన్ కి అందుబాటులో పెట్టేదని కూడా తీసుకొచ్చాం. అర్చకుల జీతాల దిశ 10,000 నుంచి 15,000 పెంచాం. దీప నైవేద్యం కింద ఆలయాలకు 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచాం. వేద విద్యార్థులకి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తున్నాం. దేవాలయాల పవిత్రత కాపాడతాం. మొన్న జరిగిన సంఘటన కూడా మీరు చూశారా దిశ, తిరుపతిలో ప్రసాదంలో నాసిరకం నెయ్యి ఉంటే దాన్ని కూడా సమర్థించుకునే పరిస్థితి వస్తే ఈ రోజు సిబిఐ ఎన్క్వైరీ జరుగుతా ఉంది. వాళ్ళందరి పైన చర్యలు తీసుకున్నారు. ఏ దేవాలయంలో గాని ఎక్కడ గాని అపవిత్రకు చోటు ఇవ్వం, ఎట్టే పరిస్థితుల్లో దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. పోయిన గవర్నమెంట్ లో మీరు చూస్తే అధ్యక్ష, రాముడు తల తీసేస్తే అడిగితే తిరిగి కేసులు మా మీద పెట్టారు. ఇక్కడ అతి దారుణంగా అధ్యక్ష, ఏదైతే అంతర్వేదిలో రథం గాలిపోతే లెక్కలేని విధంగా ప్రవర్తించారు. హనుమంతుడు చేయి కొట్టేస్తే ఇరిగిపోతే ఇదేంటని అడిగితే బొమ్మే కదా ఏమవుతుంది అని అవహేళనతో మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే 1-2 కాదు అధ్యక్ష, అవి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. నేను అందుకే హామీ ఇస్తున్నా, ఏ దేవాలయాలు జోలికైనా సరే ప్రార్థనాలయాలు జోలికి రావాలంటే వెన్నెముక అదిరే విధంగా బిహేవ్ చేస్తాం, వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నాయి బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000 పెంచాం. కడాన అందరినీ సమానంగా చూస్తూ ఇమాములకి మౌజములకు కూడా గౌరవ వేతనం 10,000, 15,000 చేశాం. ఇంకో పక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 2,000 కోట్ల రూపాయలు అధ్యక్ష 5 సంవత్సరాల్లో ఒక పైసా ఇవ్వలేదు. మార్జిన్ మనీ లేదు, సబ్ ప్లాన్ లేదు, వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు వచ్చే కార్యక్రమాలు లేవు. అవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఒక విధానానికి కట్టుబడి ఉన్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి ఇంటి జాగా, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి జాగా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం. 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఇల్లు లేదనకుండా ఈ పని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. అందుకనే అధ్యక్ష, ఇప్పటికే 1,14,000 ఇండ్లు కట్టాం. రేపు జూన్ 12వ తారీఖున అంటే 1 ఇయర్ ఈ ప్రభుత్వం పదవి చేసే సమయంలో 5 లక్షల ఇండ్లు కట్టి పేదవాళ్ళకి అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నాం. అదే మరి అధ్యక్ష, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కమిట్మెంట్ ఇస్తున్నాం. ఇంటి జాగా, ఇల్లు, ట్యాప్ వాటర్, అది కూడా సస్టైనబుల్ సోర్స్, టాయిలెట్, సోలార్ పవర్ కనెక్షన్, పంపుడ్ గ్యాస్ గాని ఇంటర్నెట్, ఈ 7 వస్తువులు క్రియేట్ చేస్తాం. అది ఏ వ్యక్తి అయినా సరే కనీస అవసరాలు ఉండే పరిస్థితి రావాలి. ఇందులో కూడా మీరు చూశారు, రేషన్ కార్డు గాని పేదవాళ్ళకి ఇవ్వడం, అవన్నీ వస్తాయి అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఒక ఉద్యమంగా తీసుకుంటాం. పేదవాళ్ళ పైన ఫోకస్ చేస్తాం, పేదరికం పైన ఫోకస్ చేస్తాం, ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేస్తాం. మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్లు బుధవారం కన్నుల పండుగగా జరుగుతున్నాయి. దేశ నలుమూలల నుంచి 10 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరునాళ్లకు రాష్ట్ర పండుగ హోదా కల్పించిన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున స్వామికి దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. పోలీస్ శాఖ గట్టి బందోబస్తుకు ఏర్పాట్లు చేసింది. నరసరావుపేట, చిలుకలూరుపేట, వెనుకొండ నుంచి ఆర్టీసీ 550 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ కృష్ణానదిలో పుణ్యస్నానం ఆచరించి అనంతరం పితృదేవతలకు పిండ ప్రదానం గావించారు. తదనంతరం ముచ్చాలంపాడులోని శివాలయంలో పరమశివుని దర్శించుకుని ప్రత్యేక పూజ అర్చనలు నిర్వహించారు. శివాలయం కమిటీ ప్రతినిధులు మంత్రి కొల్లు రవీంద్రకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మంత్రికి ప్రసాదాన్ని అందజేశారు. ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క హిందూ సోదరులు ఈరోజు శివాలయాల్లో, అదేవిధంగా పుణ్యక్షేత్రాల్లో, నదీ పరివాహక ప్రాంతాల్లో మరి పితృదేవతలకి మరి తర్పణాలు, అదేవిధంగా పిండ ప్రదానం చేసుకుని శివాలయాల్లో దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఉపవాస దీక్షలు,
అలాగే జాగారం కూడా చేసి లింగోద్భవ సమయం వరకు కూడా చాలా కఠోర దీక్షతో చేస్తూ ఉంటారు. మరి మరొకసారి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముత్యాలంపాడులో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మరి స్వామివారి అభిషేక కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా శివుని యొక్క ఆశీర్వచనలు అందరికీ ఉండాలి. ముఖ్యంగా మన రాష్ట్రానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అటు కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ మరి చేస్తున్నటువంటి కృషికి ఆ భగవంతుడు కూడా ఆశీర్వాదాలు అందించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ ఈ మహాశివరాత్రి పర్వదినాన్న శుభాకాంక్షలు తెలియజేస్తాను. మహాశివరాత్రి రానున్న క్రమంలో అటవీ ప్రాంతంలో ఉన్న గుండాల కోన శివాలయానికి వెళ్లిన ముగ్గురు భక్తులు ఏనుగుల తొక్కిసలాటలో దుర్మరణం పాలవడం బాధాకరమని, ఇటువంటి దుర్ఘటనలు నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతంలోని ఆలయాలకు వెళ్లే వారి రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని పోలీస్, దేవాదాయ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా కోడూరు అటవీ రేంజ్లోని గుండాల కోన దగ్గర ఏనుగులు తొక్కేయడంతో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారి కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అటవీ వన్యప్రాణి సంరక్షణ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లోని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ రక్షణ కల్పించాలన్నారు. కర్ణాటకలో AI పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారని, అదేవిధంగా ఇతర సాంకేతిక పరిజ్ఞానాలను, విధానాలను పరిశీలించి అమలు చేయాలని ఆదేశించారు. ఏనుగుల కదలికలు ఉన్న ప్రాంతాల్లో రైల్వే లైన్ బారికేడింగ్ చేయాలన్నారు. ఏనుగుల కదలికను ట్రాక్ చేయడానికి రేడియో కాలరింగ్, ఇతర అధునాతన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక నివాసితులతో పాటు అటవీ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్లే యాత్రికులకు ఏనుగుల ప్రవర్తన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యల గురించి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. మానవుల భద్రత, వన్యప్రాణుల సంరక్షణ రెండు అంశాలను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలను పునరావృతం కాకుండా దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొని నివేదిక ఇవ్వాలని అటవీ వన్యప్రాణి సంరక్షణ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ చిరంజీవి చౌదరి, ఉన్నతాధికారులు ఏకే నాయక్, డాక్టర్ శాంతి ప్రియా పాండే, బిఎన్ఎన్ మూర్తి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నమయ్య జిల్లా కలెక్టర్ చాముకోరి శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అలాగే జిఎఫ్ఓ జగన్నాథ్ సింగ్ హాజరయ్యారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు, విభాగాలు తమ వద్ద ఉన్న డాటాకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఆర్టీజీఎస్కు అందజేయాలని రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని అధికారులను ఆదేశించారు. డాటా అనుసంధానంతో, డాటా లేక్ రూపకల్పనతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఆయన అన్నారు. కొన్ని శాఖల నుంచి అసమగ్ర డాటా సమాచారం ఇస్తున్నారని, అది సరికాదని సూచించారు. ఆర్టీజీఎస్ ఏర్పాటు చేస్తున్న డాటా లేక్, డాటా అనుసంధాన ప్రక్రియలో భాగంగా ఆయన మంగళవారం సచివాలయంలో వివిధ శాఖలు, విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ శాఖలో, విభాగాల్లో ఒక చీఫ్ డాటా టెక్నికల్ ఆఫీసర్ని నియమించుకోవాలని గతంలోనే అన్ని శాఖలను ఆదేశించామన్నారు. అయితే ఇప్పటికీ కేవలం 202 విభాగాల్లోనే ఈ అధికారులను నియమించుకున్నారని, ఇంకా 136 విభాగాల్లో CDTO నియామకం జరగలేదన్నారు. వెంటనే ఈ నియామకం జరగాలన్నారు. తద్వారా డాటా అనుసంధాన ప్రక్రియ సంబంధించి ఆ శాఖతో ఆర్టీజీఎస్ సమన్వయం ఏర్పరచుకోవడంలో ఇబ్బందులు ఉండవన్నారు. కొన్ని శాఖల నుంచి కొంత అసమగ్ర సమాచారం, అసమగ్ర డాటా పంపుతున్నారని, అలా కాకుండా వారి వద్ద ఉన్న డాటాను సమగ్రంగా అందజేయాలన్నారు. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి కమ్యూనిటీ డాటాను కూడా పూర్తి స్థాయిలో అందజేయాలని సూచించారు. ప్రభుత్వం ఒక సదాశయంతో డాటా అనుసంధాన ప్రక్రియ నిర్వహిస్తోందన్నారు. తద్వారా ప్రభుత్వ శాఖల పనితీరు ఎంతో మెరుగుపడుతుందని, ప్రజలకు ఎలాంటి జాప్యం లేకుండా
సత్వర సేవలు అందించేలా శాఖల పనితీరు మెరుగుపరచాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. వివిధ శాఖల మధ్య ఉన్న డేటా అనుసంధానం వల్ల పాలన మెరుగుపరచడానికి, ప్రభుత్వ సేవలు సులభంగా అందించడానికి యూజ్ కేసెస్ రూపొందించానన్నారు. అలాగే శాఖల మధ్య సమన్వయ లేమితో కొన్నిసార్లు పనులు జాప్యం అవుతున్నాయన్నారు. కొన్నిసార్లు ఒక పని కావాలంటే ప్రభుత్వంలో 2-3 నెలల సమయం కూడా పడుతోందని, అయితే డేటా అనుసంధానం వల్ల రూపొందించే యూజ్ కేసెస్తో ఆ పని ఎలాంటి జాప్యం లేకుండా కేవలం ఒక క్లిక్తో పూర్తి చేయగలమని, టెక్నాలజీలో ఆ సౌలభ్యం ఉందని, దాన్ని ప్రభుత్వ శాఖలన్నీ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మాజీ ఎంపీ వి హనుమంతరావు సమావేశమయ్యారు. ఈరోజు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి విలువైన సేవలు చేసిన దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక పింఛన్లు రావడంలో, కార్మికులకు పలు ప్రయోజనాలు కల్పించడంలో దామోదరం సంజీవయ్య పాత్ర ఎంతో ఉందని తెలుపుతూ ఆయన పేరుతో స్మారక భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా హనుమంతరావు గారిని సన్మానించి జ్ఞాపకం అందజేశారు. ఏంటంటే నేను అయితే మాజీ పిసిసి అధ్యక్షుడిగా, ఎంపీగా ఆనాడు 10-12 ఏళ్ల క్రితం కేఎస్ఆర్ మూర్తి గారు మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన దామోదరం సంజీవయ్య చైర్మన్ ఉండే, ట్రస్ట్ చైర్మన్. ఆయనకెందుకేమో హనుమంతరావు గారు మీరు దీనికి చైర్మన్గా ఉండాలి, మీరు మొదటి నుంచి కూడా సామాజిక న్యాయం గురించి ఫైట్ చేస్తున్నారు కాబట్టి దామోదరం సంజీవయ్య గారి హిస్టరీ కూడా ఆయన నాకు చెప్పడం జరిగింది. కొంత నాకు కూడా తెలుసు ఆయన గురించి. ఎందుకంటే 1972లో 7th మేకు చనిపోయినప్పుడు ఆనాడు నేను యూత్ కాంగ్రెస్లో ఉండి, ఆనాడు వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన డెడ్ బాడీ రావడం, మరి ఎక్కడ పెట్టాలి అనేది ఆలోచన చేసి ఫైనల్గా వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర సికింద్రాబాద్లో పెట్టి 2వ దినం ఆయన ఫినరల్ చేయడం జరిగింది. అది సంజీవయ్య పార్కులో ఆడపెట్టి దాన్ని సంజీవయ్య పార్కుగా పెట్టడం జరిగింది. కంటిన్యూస్గా 14th ఫిబ్రవరి కానీ 7th మే కానీ గత 10-12 ఏళ్ల నుంచి ఆయన బర్త్డే కానీ డెత్ యానివర్సరీ చేయడం, దీంతో పాటు రాహుల్ గాంధీ గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఆయన ఏదైతే గ్రామం ఉన్నదో మన ముఖ్యంగా కర్నూలు దగ్గర పెద్దపాడు అనే విలేజ్, కర్నూలు నుంచి 10 కిలోమీటర్లో ఆయన స్వగ్రామం, పుట్టిన గ్రామంలో పోయాము. దానికి రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్లో దామోదరం సంజీవయ్య పార్కులో ఆయన రాహుల్ గాంధీ గారు కూడా రావడం జరిగింది. అక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. ఇవాళ నేను ఒకటే కోరుతున్నా, ఎందుకంటే నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి, మొట్టమొదటి హరిజన ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉండే.
ఆయన ఏఐసిసి అధ్యక్షుడిగా ఒక్కసారి కాదు 2 సార్లు ఉన్నాడు. కేంద్రంలో లేబర్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ కూడా పనిచేశాడు. కానీ చనిపోయినప్పుడు సొంత ఇల్లు లేదు. అలాంటి వ్యక్తి సేవ చేయడానికి ఆయన ఆలోచన విధానాన్ని మరి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉండే, కానీ సెపరేట్ అయిన తర్వాత ఆయన కర్నూలులో పుట్టాడు కాబట్టి ఆయనకు సరి అయిన న్యాయం జరగాలి. ఆయనకు ఏదైతే ఏ విలేజ్లో ఉన్నాడో, ఏ విలేజ్లో పుట్టిండో ఆ ప్రాంతంలో ఆయన శృతి భవనం కట్టియాలని నేను కోరడం జరిగింది. దానికి గతంలో పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి అనౌన్స్ చేశాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు 2 కోట్లు అనౌన్స్ చేశాడు. కానీ ఇద్దరు కూడా అది ఏది ఇంకా మెటీరియలైజ్ కాలేదు. కనుక నేను ఇవాళ అనుకునేది ఏంటంటే వాళ్ళిద్దరిని కూడా కలిసి, ముఖ్యమంత్రి గారు నిన్న కలిశాను, ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. కోరింది ఒకటే, శుద్ధి భవన్ పెట్టాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని జిల్లాల పేర్లు కూడా వైఎస్ఆర్ జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఈ విధంగా జిల్లాల పేర్లు కూడా పెట్టారు. కాబట్టి ఈయన పేరు మీద కూడా కర్నూలు జిల్లాలో పుట్టి పెరిగి కాంగ్రెస్లో ఒక శాసనసభ్యుడుగా ఎదిగి ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడు. కాబట్టి తప్పనిసరిగా ఆయనకు న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే ఆయన పేరు కూడా పెట్టాలని ఇద్దరిని కూడా నిన్న కలిసి చెప్పాము, జరిగింది. అదేవిధంగా శృతి భవన్, పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ ఇద్దరిని కలిశాను నేను. ఆయన మీరందరూ కానీ శృతి భవన్ వస్తే వచ్చే తరం వారికి ఇవాళ రాజకీయాలు ఎట్లా తయారైనాయంటే, కూర్చోండి, రాజకీయాలు రావడం, డబ్బులు సంపాదించడం ఒక సిస్టమ్ అయింది. కానీ ఆయన రాజకీయాల్లో ఉన్న ఒక న్యాయ పైసా సంపాదించకుండా ఆయన ఇంత పవర్లో 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా, అదేవిధంగా ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉండి సొంత ఇల్లు లేదు అనే మాట మీద ఆయనకు న్యాయం జరగాలి అనేది నా ఉద్దేశం. దానికి ఇద్దరికి కూడా రిప్రజెంట్ చేశాను. నా ఉద్దేశంలో వారు తప్పనిసరిగా స్పందిస్తారు, చేయాలని. గతంలోనే పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి ఇచ్చారు. దీని బదులు నేను డబ్బుకు బదులు మీరే దాన్ని శృతి భవన్ కట్టించి అన్ని జిల్లాలు 5-6 జిల్లాల పేర్లు కూడా పేరు పెట్టారు. అదేవిధంగా ఈయన పేరు కూడా పెట్టాలనేది నా ముఖ్య ఉద్దేశం. దానికి తప్పనిసరి సీఎస్లతో కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్ వీడియో సమావేశం. అమరావతి ఫిబ్రవరి 25 సులభతర వాణిజ్య విధానం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై మంగళవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్ సీఎస్లతో వీడియో సమావేశం నిర్వహించారు. గత ఏడాది డిసెంబర్ 13, 15 తేదీల్లో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ప్రధాన కార్యదర్శుల జాతీయ సమావేశంలో సులభతర వాణిజ్య విధానానికి సంబంధించి నిబంధనలు మరియు విధానాలను సంస్కరించడంలో మరియు సరళీకరించడంలో రాష్ట్రాలకు సహాయం చేయడానికి కేబినెట్ సెక్రటేరియట్లో కార్యదర్శి స్థాయి కోఆర్డినేటెడ్ అధికారి నేతృత్వంలో డీరెగ్యులేషన్ సెల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేగాక కంప్లైన్స్ తగ్గింపు మరియు డీరెగ్యులేషన్పై టాస్క్ ఫోర్స్గా వ్యవహరించడానికి కేబినెట్ సెక్రటరీ అధ్యక్షతన కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియలో భాగంగా కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ సీఎస్లతో వీడియో సమావేశం ద్వారా మాట్లాడుతూ కంప్లైంట్స్ భారాన్ని తగ్గించేందుకు డీరెగ్యులేషన్ సెల్కు తగిన తోడ్పాటును అందించేందుకు పలువురు కార్యదర్శులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కమిటీలో సభ్యులైన కార్యదర్శులు మార్చి నుండి రాష్ట్రాల్లో పర్యటిస్తారని, వారు పర్యటనకు వచ్చినప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఒక ఇంట్రడక్టరీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎస్లకు సూచించారు. సులభతర వాణిజ్యానికి సంబంధించి వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను కేంద్రం స్వాగతిస్తుందని కేబినెట్ కార్యదర్శి సోమనాథన్ తెలిపారు.
కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి కోరారు. పట్టభద్రులు, ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం మండలిలో గళం విప్పగల అనుభవజ్ఞులైన నాయకులు రాజేంద్ర ప్రసాద్ అని గత ప్రభుత్వ నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చిన పరిస్థితి చూశామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పట్టభద్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించి తమ హక్కుల సాధనకు బాటలు వేసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు ప్రజలందరూ ఎన్డీఏ కూటమిని అనూహ్యంగా ఆశీర్వదిస్తూ అద్భుతమైనటువంటి విజయాన్ని కూటమికి మీరు అందించడం జరిగింది. అదేవిధంగా రేపు ఫిబ్రవరి 27వ తారీఖు జరిగేటువంటి శాసన మండలి ఎన్నికల్లో ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరందరూ మీ ఆశీర్వాదాన్ని అందించాలి అని చెప్పి మేమందరం చేస్తున్నటువంటి అభ్యర్థన. 2019 ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు బిడ్డలు కల్పిస్తామని, అదేవిధంగా ప్రతి సంవత్సరం డిఎస్సిని నిర్వహించి మేము ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చెప్పి వారు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీటి మూటలుగా మిగిలిపోయినటువంటి విషయం మనందరికీ అనుభవం అయినని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఇవాళ ఉపాధ్యాయులు, నిరుద్యోగుల యొక్క సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, అభ్యర్థిగా సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం. సంఖ్యాక్రమంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారిని ఖచ్చితంగా ఆశీర్వదించాలి అని చెప్పి మేమందరం కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన. కూటమి అదేవిధంగా బీజేపీ సైతం బలపరిచేటువంటి అభ్యర్థి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వారిని ఖచ్చితంగా మీరందరూ ఆశీర్వదించగలరు. నమస్కారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డితో సహా ఒంగోలు, తిరుపతి నగరపాలక సంస్థలకు చెందిన 26 మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. మంగళవారం సాయంత్రం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కండువాలు కప్పి వీరందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఒంగోలు నగరానికి చెందిన వైసీపీ నేతలు, కార్పొరేటర్లు జనసేనలో చేరారు. ఒంగోలు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, డిఎల్డీఏ చైర్మన్ కోసూరి రాధ, 3వ వార్డు కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, 5వ వార్డు కార్పొరేటర్ ఎండేటి పద్మావతి, 6వ వార్డు కార్పొరేటర్ చెల్లా తిరుమలరావు, 9వ వార్డు కార్పొరేటర్ వెన్నపూస సుభాష్ని, 19వ వార్డు కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ బాబు, 21వ వార్డు కార్పొరేటర్ ఎనమల నాగరాజు, 22వ వార్డు కార్పొరేటర్ కరణ్శెట్టి పుష్పలత, 23వ వార్డు కార్పొరేటర్ షేక్ ఫాతిమా బి, అలాగే 30వ వార్డు కార్పొరేటర్ కాశీ మహంతి చంద్రకళ, 31వ వార్డు కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి, 32వ వార్డు కార్పొరేటర్ తాడి కృష్ణలత, 36వ వార్డు కార్పొరేటర్ తాకా సుజాత, 39వ వార్డు కార్పొరేటర్ గౌలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, 42వ వార్డు కార్పొరేటర్ నువ్వుతోటి మస్తానమ్మ, 44వ వార్డు కార్పొరేటర్ కోపిరెడ్డి గోపాలరెడ్డి, 1వ వార్డు కార్పొరేటర్ కోటపూడి సామ్రాజ్యం భర్త ప్రభాకర్ రావు, కోఆప్షన్ మెంబర్లు వద్ శేషయ్య, షౌకత్ అలీ, ప్రవీణ్ కుమార్ రెడ్డి, పలువురు వైసీపీ నేతలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. చాలా మంచి పరిణామం. ఈరోజు ఒంగోలు కార్పొరేషన్ నుంచి 21 కార్పొరేటర్లు, అదేవిధంగా ప్రణీత్ గారు చేరడం కూడా యువతకు ఒక మంచి ఉత్సాహం నింపుతుంది. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, అదేవిధంగా జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తూ కొంచెం దయచేసి కూర్చోండి మిగతా వాళ్ళందరూ, ప్లీజ్ కూర్చోండి. కొంచెం దయచేసి కూర్చోండి మిగతా వాళ్ళు, కొంచెం కూర్చోబెట్టండి. కొంచెం డిసిప్లిన్ తీసుకురావాలి. దయచేసి మీరు కూర్చోండి, మీరు అందరు కూడా కూర్చోండి. ఇప్పుడు చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి గౌరవ శాసనసభ్యులు తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని ముందుగా ఆహ్వానిస్తున్నాను. రండి. అదేవిధంగా డాక్టర్ హరిప్రసాద్ గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తాం. సూపర్ 6 పథకాల అమలుపై శాసనసభలో సీఎం చంద్రబాబు షెడ్యూల్ విడుదల. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కార్యాలయ ఆదేశం. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.